నమస్తే అండి అందరికీ. ఈరోజు మనము ములక్కాయ ఫ్రై ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ములక్కాయలన్నీ మనం నీట్గా కడిగేసుకొని ముక్కలుగా చేసి ఒక గిన్నెలో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి స్టవ్ పైన పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికిచ్చేసుకోవాలి. అది అంతలోపు ఉడికే లోపల మనం వేరొక పెనం పెట్టి దాంట్లో కొన్ని పల్లీలు వేసి వేయించేసి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి కూడా వేసి అది కూడా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. దాంట్లోకి ఒక ఎల్లిపాయ గడ్డ మొత్తం తీసి అది కూడా ఒలిసి పక్కన పెట్టేసుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న కొబ్బరి వేసి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ అయిన తర్వాత ఎల్లిపాయలు పల్లీలు అవి కూడా వేసి మనం మిక్సీ కొట్టేసుకోవాలి. లైట్గా బరకగా అట్లా వచ్చేటట్టుగా చేసుకోవాలి. చేసిన తర్వాత ఇలా అవుతుందన్నమాట మనకు పొడి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పెన్నం పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు. పప్పులు కొద్దిగా ఎక్కువ ఉంటే ఏం కాదండి, బాగుంటుంది తినడానికి. అన్నంలో అయినా చపాతీలో అయినా టేస్ట్ బాగుంటుంది. అవి 1 నిమిషం అట్లా వేగిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదా, ములక్కాయలు అయితే ఎక్కువ ఉడకకూడదు. మనకు కొంచెం లైట్గా అట్లా తెలియాలన్నమాట. మనకు కొంచెం ఉడికినట్టుగా తెలియాలి. మెత్తగా ఉడికిస్తే మళ్ళీ మెత్తగా అయిపోతుంది. వేసి దాంట్లో కొంచెం పసుపు ఉప్పు కూడా వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక టీ స్పూను కారం, ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి అవి ఒక 2 నిమిషాలు సిమ్లోనే చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి 1 నిమిషం ఉంచేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి పొడి అంతా, ఆ పొడి వచ్చేసి ఒక 2-3 స్పూన్లు వేసి 5 మినిట్స్ సిమ్లోనే మగ్గాలి. అంతే అండి, వేడిగా ములక్కాయ ఫ్రై రెడీ అవుతుంది. ఆ తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. దేంట్లోకైనా తినొచ్చు, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.